హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. మొదటిసారి వీడియోలో కనిపిస్తున్నానండి. ఆంధ్ర స్టైల్లో కొబ్బరి అన్నం చేశాను. అసలు ఎంత బాగుందోనండి, సూపర్గా ఉంది. ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసులు కోకోనట్ మిల్క్, 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నానండి. నేను ఇక్కడ కోకోనట్ మిల్క్లోకి బిర్యానీ ఆకులు, యాలకులు, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్టు, నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంకా మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పివేసుకున్నానండి. ఇంకా ఈ మిల్క్ అనేది మరిగే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ కోకోనట్ మిల్క్ అనేది బాగా కుక్ అయ్యి పైకి తెరులుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ అనేది ఈ మిల్క్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా ఒకసారి తిప్పుకోవాలండి. ఆల్రెడీ కోకోనట్ రైస్ అనేది మన ఛానల్లో ఉందండి. నేను ఇంకా సింపుల్గా చాలా త్వరగా అయిపోయేలాగా ఇంకో విధంగా చేస్తున్నానండి. చూసారు, కొంచెం సేపు అయిన తర్వాత అన్నం అనేది ఇలా కుక్ అయి ఉంటుందండి. ఇంకా మూత పెట్టేసుకొని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఇంకా గిన్నెలోకి ఇలా సర్వ్ చేసుకొని, నేను ఇక్కడ ఇలా సర్వ్ చేసుకున్న రైస్ని ఒక ప్లేట్లోకి ఇలా గార్నిష్ చేసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికి టేస్ట్ కూడా అంతే రుచిగా ఉందండి. ఇక్కడ నేను గార్నిష్ కోసం మింట్ లీవ్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వీడియోలో కనిపిస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే సింపుల్. బాయ్.